ఓటమి భయంతో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాన్డ్గా పోలింగ్ పర్సంటేజ్ తగ్గించాలని, సాయంత్రం నుంచి అల్లర్లు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి ఇన్స్ట్రక్షన్స్తో అన్ని గ్రామాల్లో కూడా రాళ్ళు తోలిచ్చారు. అన్ని గ్రామాల్లో రాళ్ళు తోలిచ్చి పెట్టారు. మా దృష్టికి వచ్చినటువంటి అన్నీ కూడా ఆ రోజు రాత్రి పోలీసుల దృష్టికి తీసుకెళ్ళాం. అయినా చాలా గ్రామాల్లో కూడా మరి రాళ్ళు పెట్టుకొని ఉండటం, నిన్న చెమ్మలమర్రి కానీ, లేకపోతే రూపెనగుంట్ల కానీ, దేశవరం కానీ, గుళ్ళపల్లి కానీ, అటు వచ్చేటప్పటికి మాదలు కానీ, తులిపాళ్ళు కానీ, తొండపి కానీ, అనేక గ్రామాల్లో చాగంటివారిపాలెం, లంకల కూరపాడు ఓటింగ్ పర్సంటేజ్ తగ్గించాలని, ఓటర్స్ని భయభ్రాంతులు చేయాలని వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కార్యకర్తలు, ఓటర్సు అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పార్టీ తరఫున. ఎందుకంటే గట్టిగా వాళ్ళు చేసేటువంటి అరాచకాలకు ఎదురుగా నిలబడి మరి పోలింగ్ చేయించినారు. కార్యకర్తలు కానీ, ఓటర్స్ కానీ పోలింగ్కి వచ్చి పోలింగ్ చేశారు. అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ అరాచక ప్రభుత్వం ఇక పోయింది, ఇక లేదు. జగన్మోహన్ రెడ్డి మరి ఇంటికి వెళ్తాడా, జైలుకి వెళ్తాడా అనేటువంటిది మరి కాలమే నిర్ణయిస్తుంది. మరొక్కసారి ఓటర్స్కి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.